పులివెందుల జెడ్పీటీసీ ఓటమితో జగన్మోహన్ రెడ్డి అయోమయంలో ఉన్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో మీడియాతో మాట్లాడారు. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి వారి యొక్క సమాధి ఇడుకులపాయలో ఉంది కాబట్టి అక్కడ నివాళులు అర్పిస్తానికి వెళ్ళారు. సరే, అంతవరకు బాగానే ఉంది. అక్కడి నుంచి ఆయన ఒక నియోజకవర్గంలో లింగాల మండలం నల్లపురెడ్డి వారి పల్లె, నల్గొండ వారి పల్లె అంటే పంచాయతీలు, ఇది గ్రామాల్లో రోడ్ షో అంట. నాకు ఆశ్చర్యం వేసింది. జగన్మోహన్ రెడ్డి గారు పట్టణాలు మహానగరాల్లోనే రోడ్ షోలు చేయడానికి ఆయన మనసు అంగీకరించారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్దాలు కట్టుకొని ఎక్కడ దిగాడో అక్కడ నుంచి కాన్వాయ్ వేసుకొని కోయ్ 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 అని వచ్చేసి ఆ మీటింగ్ కాడ కనపడేసి ఇలా దండం పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎక్కడ దిగి సారిపోయిందంటే, పులివెందుల జెడ్పీటీసీ ఓడిపోయిన తర్వాత ఆ యొక్క డ్యామేజ్ని పూడ్చుకోవడానికి పులివెందుల నియోజకవర్గంలో పంచాయతీలు గ్రామాల్లో కూడా రోడ్ షో చేసేస్తున్నాడు. జనాలు కూడా లేరు. అయితే రోడ్ షో చేసుకోవచ్చు, కానీ ఆయన కొన్ని కామెంట్స్ పాస్ చేశాడు మా పార్టీ మీద. ఏంటంటే, రాబోయే రోజుల్లో అంట తెలుగుదేశం పార్టీని ప్రజలంట బంగాళాఖాతంలో కలిపేపోతున్నారంట. తెలుగుదేశం పార్టీ ఇక ఉండదు, బంగాళాఖాతంలో కలవబోతుంది ఆ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ, తెలుగు ప్రజలు ఈ భూమి మీద ఉన్నంత కాలం, ఈ భూమి, ఈ బ్రహ్మాండం ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారి తరపున వారి యొక్క సారథ్యంలో, వారి తర్వాత లోకేష్ గారి సారథ్యంలో ఈ పార్టీ ముందుకు సాగుతూనే ఉండిద్ది, దిగ్విజయంగా ఉండిద్ది. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ యొక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ విధంగా బంగాళాఖాతంలో కలిసిపోయిందని ఆయన ఊహిస్తున్నారు నాకు అర్థం కావట్లా. దేనికంటే, ఆయన కన్నా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. 63.5 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 చొప్పున సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఖర్చు పెడుతున్నందుకు బంగాళాఖాతంలో కలిపేస్తారా? 46 లక్షల మందికి రైతులకి నువ్వు గతంలో 13,500 అన్నదాత సుఖీభావ కింద ఇస్తే దానికి 6,500 జోడించి సంవత్సరానికి 20,000 చొప్పున మొదటి విడతగా 46 లక్షల మందికి 7,000 రూపాయలు రైతులకి పంట సాయం కోసం పంట వేసుకున్నందుకు ఇచ్చినందుకు బంగాళాఖాతంలో కలుగుతారా? అలాగే స్త్రీ శక్తి కింద ఆగస్టు 15 నేటికి 15 రోజులు గడుస్తుంది. సంక్షేమం కానీ ప్రతి వర్గాలకి, బీసీలకి, ఎస్సీలు, ఎస్టీలకి, మైనార్టీలకి, అగ్రవర్ణాల్లో పేదలకి, అనేక మందికి సేవ చేస్తున్నందుకు బంగాళాఖాతంలో కలుగుతారా? దేనికోసం బంగాళాఖాతంలో? ఆల్రెడీ 2024 ఎలక్షన్లో మిమ్మల్ని బంగాళాఖాతంలో ఈ రాష్ట్ర ప్రజలు కలిపేసిన విషయం మీకు తెలుసా? ఇవాళ మీ దుస్థితి ఎలా ఉందంటే, సజ్జల రామకృష్ణారెడ్డి మీ ప్రభుత్వంలో సకల శాఖ మంత్రి, జగన్మోహన్ రెడ్డి కంట ప్రతిపక్ష హోదా ఇస్తే
ప్రభుత్వం ప్రకటిస్తే అప్పుడు ప్రజల పక్షాన్ని వచ్చి వారి సమస్యలంట అసెంబ్లీలో ప్రస్తావిస్తాడంట. ఏమయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి, యాచకుడిలాగా యాచిస్తున్నావేంటివా? యాచకుడిలాగా యాచించడం ఏంటి? అసలు నువ్వు ఒక రాజకీయ పార్టీకి సలహాదారుడేనా? నీకు మినిమం సెన్స్ ఉందా? ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఏ విధంగా ఇస్తారు? 1977 అపోజిషన్ లీడర్ యాక్ట్, ఎల్ఓపి, లీడర్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్ అని ఒక చట్టం 1977 నుంచి అమల్లో ఉంది. చట్టం నీ ఇంట్లో నా ఇంట్లో చేసింది కాదు, పార్లమెంట్ లో చేసినాయి. చట్టం ఏం చెప్తుంది? ఏ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు ఎన్ని ఉన్నాయో దాంట్లో 10% ఒక పార్టీకి వచ్చి ఉంటే ప్రతిపక్షం వదిలిస్తారు. మన రాష్ట్రం ఎన్ని సీట్లు అండి? 175 సీట్లు. ఎన్ని రావాలి? 18 సీట్లు రావాలి.